మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరుగు లక్ష డప్పులు వేల గొంతుల భారీ సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయడం కొరకై బోత్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు స్వామి మల్లేష్ గణేష్ మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకతను వివరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, అలా చేయకపోతే చావుడప్పు మోగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, సీనియర్ నాయకులు రవి, అశోక్, సాగర్, అశోక్, సంతోష్, బోధ్ పట్టణ అధ్యక్షుడు రవి, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధ్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ఎంఆర్పీఎస్, ఎంఎస్పి మరియు మాదిగ జాతి ప్రజలందరూ బోధ్ నియోజకవర్గ కేంద్రంలో డప్పులతోని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని గత 30 సంవత్సరాలుగా తమ భుజాల మీద మోస్తూ ఇంకా మాలాంటి యువకులను ప్రోత్సహిస్తూ ఉద్యమమే ఊపిరిగా శ్వాసగా ఇక్కడ ఉద్యమాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడలో నడుస్తూ నిరంతరం జాతి శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గౌరవనీయులు కూడాల ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కూడాల స్వామినాథి అన్న గారికి, అలాగే ఎంఆర్పీఎస్ అత్యంత సీనియర్ నాయకులు అన్నపాగా అశోక్ అన్న గారికి మరియు కార్యం రవణ గారికి, మరియు ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులైనటువంటి అన్న ఎనగంటి రవి మాదిగ అన్న గారికి, ఉద్యోగ సంఘాలుగా ఈ జాతిని నిరంతరం ప్రోత్సహిస్తున్నటువంటి మన ఎంఈఎఫ్ జిల్లా బాధ్యులైనటువంటి అన్న చిట్టి సాగర్ మాదిగ గారికి, అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నా జాతి ఏదైతే ఉద్యమకారులకు మరియు మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడలో వస్తున్న సైనికులకు, నాతో పాటు ఈ సమావేశంలో అతిథులుగా పాల్గొన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శులైనటువంటి మన జిల్లపల్లి నవీన్ మాదిగ గారు మరియు పాలెం గణేష్ మాదిగ గారు మరియు పాలెం గోపన్న గారు అందరికీ కూడా పేర్కొన్న ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క బోధ్ నియోజకవర్గ కేంద్రంలో మనము గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను పాటించినాం. రాష్ట్రంలోనే నెంబర్ 1గా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో రియాల్స్ని మనము డప్పులతోని మన రియాల్స్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఈ చివరి అంతిమ దశకు ఎస్సీల వర్గీకరణను అమలు చేసుకునే కాడ ఇంకా అడ్డంకులు సృష్టించే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.